హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన 10వ తరగతి విద్యార్థుల కోసం పబ్లిక్ ఎగ్జామ్స్లో కవి పరిచయం అనే ప్రశ్న 5 మార్కులకి ఇవ్వబడే ప్రశ్న. కవి పరిచయం ఎలా రాస్తే మనకి 5కి 5 మార్కులు పడుతాయి, హౌ టు రైట్ కవి పరిచయ్ అనే టాపిక్ మీద ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. మొదటగా అందరికీ ఒక విషయం, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరీక్ష చాలా తక్కువ రోజులు ఉంది కాబట్టి ఈ తక్కువ రోజుల్లో ప్రతిరోజు పరీక్షకి వెళ్ళే గంట ముందు దాకా కూడా మీకు అవసరమయ్యే, మీకు ఉపయోగపడే, మీకు పరీక్షలలో మంచి మార్కుల్ని తెప్పించే వీడియోలు మీకోసం పదే మీ ముందు ఉంచడం జరుగుతుంది. మీకు మంచి మార్కులు తెప్పించే ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, PDNS హిందీ. అలా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ హౌ టు రైట్ కవి పరిచయం. చూడండి, కవి పరిచయాన్ని 3 రకాలుగా రాయొచ్చు. ఒకటి పాయింట్స్గా రాయొచ్చు, రెండవది పారాగ్రాఫులుగా రాయొచ్చు, మూడవది కవి, జన్మ, మాతాపిత అని ఈ విధంగా సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాయొచ్చు. మొదటగా పాయింట్స్ గురించి మాట్లాడితేనా, పాయింట్స్ అనేది కనీసం 12 పాయింట్లు అయితే ఉండాలి. మరి ఈ పాయింట్స్ రాసేటప్పుడు మొదట ఏం చేయాలి? ఇప్పుడు ఇది అనుకోండి, పాయింట్స్ రాయాలి, హెడ్డింగ్ పెడతాం కవి పరిచయ్. కవి పరిచయ్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక బాక్స్ పెట్టుకొని పార్ట్ కవి, పాఠం పేరు, కవి పేరు అక్కడ రాసి, ఆ తర్వాత పాయింట్ నెంబర్ 1 అని చెప్పి అలా ఈ పాయింట్ని చివరి దాకా 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, ఇలా 12 పాయింట్లు అయితే తప్పకుండా మనం పాయింట్స్ ఎలాగా రాసే పని అయితే ఇలా రాయాలి. 2వ పద్ధతి పారాగ్రాఫ్గా రాయడం. మరి పారాగ్రాఫ్గా ఎలా రాయాలి? పారాగ్రాఫ్గా రాసేటప్పుడు ఏంటంటే పారాగ్రాఫ్గా రాసేటప్పుడు కూడా మనం ఇక్కడ కవి పరిచయ్ సైడ్ హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కవి పరిచయ్, సేమ్ టు సేమ్ ఇలానే బాక్స్ ఇచ్చేసేయండి. పార్ట్ కవి, ఇక్కడ పాఠం పేరు, ఇక్కడ కవి పేరు రాసేసేయండి. ఇక్కడ వ్యక్తిగత పరిచయ్, లేదా నిజి పరిచయ్ అని రాయండి. సైడ్ హెడ్డింగ్ ఇక్కడ దానికి సంబంధించి ఏదో సమ్ మ్యాటర్ రాయండి. ఆయన పేరేంటి, పూర్తి పేరేంటి, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, మరి ఆయన విద్యాభ్యాసం, ఆయన ఎక్కడ చదువుకున్నాడు, ఇలాంటి అన్ని విషయాలు వ్యక్తిగత పరిచయంలో వస్తాయి. నెక్స్ట్ సాహిత్యక పరిచయ్ అని ఇంకొక సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సాహిత్యక పరిచయ్. ఈ సాహిత్యక పరిచయలో ఏంటంటే అంటే ఆయన ఏమేమి రచనలు చేశాడు, ఏ రచనలు ఎప్పుడు రాశాడు, ఆయనకి ఏమేమి అవార్డ్స్ లభించాయి, ఆ అవార్డ్స్ ఎప్పుడు లభించాయి, ఉపన్యాసాలు ఏంటి, కథలేంటి, ఆయన ఏమేమి ఉద్యోగాలు చేశాడు, ఇలాంటివన్నీ కూడా
ఈ సాహిత్యక పరిచయలో రాసేసేయండి. ఆ తర్వాత విశేషతాయే అని చెప్పి చివరిగా ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టండి. పెట్టి ఇక ఆయన గురించి స్పెషల్గా ఈయన స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు, గాంధీజీకి తోడుగా నిలిచాడు, దేశభక్తుడు, ఇలాంటివి ఏ ఉంటాయి కదా, అవి ఇక్కడ రాసేసేయండి 1-2 పాయింట్లు. ఈ విధంగా కవి పరిచయం అని మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోవాలి, బాక్స్ పెట్టుకోవాలి. ఒక 3 సైడ్ హెడ్డింగ్లు వ్యక్తిగత పరిచయం, సాహిత్యక పరిచయం, విశేషతాయి అని 3 సైడ్ హెడ్డింగ్లు పెట్టి ఇలా పారాగ్రాఫ్గా రాసే పని అయితే కవి పరిచయాన్ని ఇలా రాయాలి. లేదు నేను ఇలా కూడా రాయను, ఇంకొక 3వ పద్ధతిలో రాస్తాను అంటే ఆ 3వ పద్ధతి అది ఎలా ఉంటుందంటే, సేమ్ కవి పరిచయం అంటే ప్రతిదానికి కూడా కవి పరిచయం అని రాయడం కామను, బాక్స్ పెట్టడం కామను. బాక్స్లో పార్ట్ కవి అని మాత్రం తప్పకుండా రాస్తాం, పార్ట్ కవి అని. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ చిన్న చిన్నవి ఏమేమి వస్తాయి అక్కడ, కవి లేదా కవి కా నామ్, కవి, జన్మ, माता पिता, गुरु, भाषा, पद, रचनाएं, पुरस्कार, निधन, विशेषताएं, ఈ విధంగా హెడ్డింగ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ రాశాను నేను, ఇది కూడా వీటి కిందనే వచ్చేస్తున్నాను. కవి, కవి పేరు రాయాలి. జన్మ, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు ఎదురుగా. మాతాపిత, ఈ కవి గారి తల్లిదండ్రులు ఎవరు. గురు, ఈ కవి గురువు ఎవరు. భాష, ఈ కవి గారు ఏ ఏ భాషలు ఈయనకు తెలుసు, ఏ భాషలో రచనలు చేసేవాడు. పద్, ఈయన గారు ఏ ఏ ఉద్యోగాలు చేశారు, ఏ ఏ పదవుల్లో ఉన్నారు. రచనాయే, ఈయన రాసిన బుక్స్ ఏంటి, ఉపన్యాసాలు ఏంటి, కథలు ఏంటి, రచనలు ఏంటి అనేటివి ఇక్కడ వస్తాయి. పురస్కార్, ఈయనకు లభించిన బిరుదులేంటి, అవార్డులేంటి ఇక్కడ వస్తాయి. నిధన్, ఈయన ఎప్పుడు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు అనేది ఇక్కడ వస్తుంది. విశేషతాయే, ఇంకేమైనా మనం స్పెషల్గా చెప్పదలుచుకుంటే ఆయన గురించి గొప్పగా ఒక 2 or 3 పాయింట్స్ ఇక్కడ మనం రాయడం జరుగుతుంది అన్నమాట. అది నాన్న, ఏది ఏమైనా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం రాసే కవి పరిచయం ఒక పేపర్ ఫుల్గా సరిపోవాలి. ఆ విధంగా రాయండి. మొదటి పద్ధతి పాయింట్స్ రాస్తారా, రెండవ పద్ధతి పారాగ్రాఫులు రాస్తారా, మూడవ పద్ధతి ఈ పద్ధతిలో రాస్తారా, ఏ పద్ధతి అయినా కానీ పర్వాలేదు, ఈ విధంగా రాయాలి. ఇలా రాస్తే మీకు 5కి 5 మార్కులు తప్పనిసరి వస్తాయి నాన్న. నేను మీకు మన ఛానల్లో పాయింట్స్ లాగా కవి పరిచయాన్ని ఇచ్చున్నాను. ముఖ్యంగా కవి పరిచయాల కోసం కబీర్ దాసు, మీరాబాయి కవి పరిచయాలు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 2 కవి పరిచయాల లింకుల్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. అలాగే ఆ పాయింట్స్ నేర్చుకొని రాసినట్లయితే 5కి 5 మార్కులు కూడా మీకు లభిస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం ఒక మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.